సమయం ఆసన్నమైంది. గడియారంలో ముళ్ళు టిక్ టిక్ మనే శబ్దం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్పష్టంగా వినిపిస్తోంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. దీనికి కారణం కాసేపట్లో అంటే ఈ ఉదయం 7 గంటల నుంచి మొదలయ్యే ఉప ఎన్నికల పోలింగే. ఉదయం 6 గంటల నుంచే కొన్ని చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. తొలి ఓటు వేద్దామన్న ఉత్సాహం లేదా ఉదయాన్నే ఓటు వేసి పనులకు వెళ్దామనే ఆలోచన కావచ్చు. నగర జీవిత బిజీ లైఫ్ లో త్వరగా ఓటు వేసి సమయానికి పనులు చేసుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2,08,561 మంది, మహిళా ఓటర్లు 1,92,779 మంది కాగా ఇతర ఓటర్లు 25 మంది ఉన్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్లు 407. సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్ లో 986 మంది ఓటర్లు వచ్చేలా చర్యలు చేపట్టారు. అత్యధికంగా 9వ నెంబర్ పోలింగ్ బూత్ లో 1233 మంది ఓటర్లు ఉంటే 263వ నెంబర్ పోలింగ్ బూత్ లో 540 మంది ఓటర్లే ఉన్నారు. జూబ్లీహిల్స్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. అందుకే గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య కీలక పోరు కనిపిస్తుంటే బరిలో RRR రైతులు, నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు, మాల జేఏసీ ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల సంఖ్య పెరిగింది, 58కి చేరుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది పోటీ చేస్తూ ఉండటంతో ఓటింగ్ కంపార్ట్మెంట్ లో ఈవీఎంల సంఖ్య పెరగనుంది. ఒక్కో ఈవీఎంపై 16 మంది అభ్యర్థులు ఉంటారు. ఆ విధంగా 4 ఈవీఎంలు ఒక్కో ఓటింగ్ కంపార్ట్మెంట్ లో ఉంటాయి. తొలి ఈవీఎంలోనే అగ్రభాగాన జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల గుర్తులు ఉంటాయి. ఈ దఫా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల పేర్లు, వారి గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా పెడుతున్నారు. దీంతో గుర్తును పోల్చుకోవడంలో ఇబ్బంది పడే ఓటర్లు అభ్యర్థుల కలర్ ఫోటోలు చూసి ఓటు వేసే వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సమయం అయితే ఆసన్నమైంది. గడియారంలో ముల్ టిక్ టిక్ మనే శబ్దం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్పష్టంగా వినిపిస్తుంది. ఇప్పుడు 7 గంటలకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి అనే డీటెయిల్స్ అవి కూడా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం 7 గంటలకైతే పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. దాని ముందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ సిద్ధమైనట్టేనా? అయితే మనం చూసుకుంటే కనుక మొత్తంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. కాసేపటి క్రితమే మాక్ పోలింగ్ కూడా ఎన్నికల అధికారులు సమక్షంలో ఎన్నికల అధికారులు మొత్తంలో కూడా నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ మొత్తంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఎన్నికల బరిలో ఇప్పుడు 58 మంది అభ్యర్థులు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 4 అయితే ఈవీఎం లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి ఈవీఎంల పోలింగ్ సామాగ్రి కూడా మొత్తం చేరుకున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం 5 గంటల లోపే మొత్తం అయితే పోలింగ్ బూత్లకు అందరూ కూడా చేరుకున్నారు. ఇప్పటికే ఆ పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు కూడా తరలించారు. 3,000 మంది పోలీస్ సిబ్బంది దీంట్లో పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. 2,000 మంది అయితే పోలీసులు ఈ ఉప ఎన్నికలకు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 5,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు
407 పోలింగ్ కేంద్రాలు మొత్తం ఏర్పాటు చేశారు. 200 దాంట్లో మొత్తం 222 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం త్వరగా కూడా 144 సెక్షన్ విధించారు. ఈసారి కొత్తగా డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. అయితే 103 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలాలతో భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. 45 ఫ్లయింగ్ స్క్వాడ్ల టీంలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 230 మంది రౌడీ షీటర్లను కూడా బైండ్ ఓవర్ చేశారు. ఎంసీసీ నిబంధన అతిక్రమించిన 27 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం తొలుగా కూడా అయితే మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాసేపట్లో మొత్తం తొలుగా కూడా ఈ యొక్క పోలింగ్ ప్రారంభం కాబోతుంది. 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎలాంటి సమస్యాత్మక బోరబండ ప్రాంతంలో అండ్ రహమత్ నగర్, షేక్పేటలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా మొత్తం భారీగా అయితే కేంద్ర బలగాలను మోహరించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రవీణ్, అయితే మొత్తం 407 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఎంతమంది అధికారులు ఉంటున్నారు, అదేవిధంగా భద్రత కల్పించడానికి అక్కడ ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర ఎంతమంది పోలీసులను భద్రత కోసం ఉంచారు? ఇప్పటికే మొత్తం త్వరగా కూడా 2000 మంది పోలీసులను ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నికలో ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా గుర్తించారు. కాబట్టి వాటికి మొత్తం త్వరగా కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఇది ఉంది. మొత్తం త్వరగా ఇక చూసుకుంటే కనుక డ్రోన్ సహాయంతో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. భారీ బందోబస్తు నడుమ మాక్ లైవ్ కాసేపటి క్రితమే మాక్ పోలింగ్ కూడా ప్రారంభించారు. 7 గంటలకు అయితే మొత్తం తొలుగా కూడా ఈ యొక్క పోలింగ్ ప్రారంభించే దిశగా అయితే కొనసాగుతుంది. ప్రవీణ్, అయితే మొత్తం ఇక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కి సంబంధించి మొత్తం 68 ఉన్నట్టు గుర్తించారు. మరి దానికి సంబంధించి సిఆర్పీఎఫ్ తో అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? భారీ భద్రత మధ్య మొత్తం తొలుగా కూడా అయితే పోలీసు బందోబస్తు మధ్య ఉప ఎన్నికలు భారీగా కొనసాగుతున్నాయి. ఇప్పుడే అధికారులు కూడా ఇప్పటికే అయితే ఎలాంటి ప్రలోభాలకు పాల్పంచుకోకుండా అయితే మొత్తం కూడా స్వచ్ఛందంగా ఓటు వేయాలని కూడా చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓటర్లను మొత్తం కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ అయితే పోలింగ్ కేంద్రానికి తరలి రావాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం తొలుగా అయితే నియోజకవర్గం వ్యాప్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా 407 పోలింగ్ కేంద్రాలలో కాసేపటి క్రితమే మొత్తం తొలుగా కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. 7 గంటలకు మొత్తం తొలుగా కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 407 పోలింగ్ కేంద్రాలలో మొత్తం తొలుగా కూడా అయితే ఈ యొక్క పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఎవరైనా ఇంకా మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటే కనుక వారికి కూడా అవకాశం ఇస్తారు. కాబట్టి మొత్తం తొలుగా కూడా సమయం అయినా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న వారికి అందరికీ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటికే వృద్ధులకు కానీ అయితే మొత్తం తొలుగా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పటికే వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే అన్ని సౌకర్యాలు మొత్తం తొలుగా కూడా అక్కడ కల్పించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రవీణ్, అయితే మొదటిసారిగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణ ఏ విధంగా ఉండబోతుంది? మొదటిసారి డ్రోన్లను ఉపయోగించబోతున్నారు అధికారులు? అయితే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం తొలుగా కూడా ఇవి ఎన్నికల అధికారికి కనెక్ట్ అయి ఉంటాయి. ఇటు పోలీస్ శాఖ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి మొత్తం తొలుగా కూడా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను మొత్తం తొలుగా అబ్జర్వ్ చేస్తారు. అక్కడ ఉన్నది సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఈ యొక్క డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఇక్కడ 100 మీటర్ల వరకు కూడా పోలింగ్ కేంద్రం నుండి 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో మొత్తం తొలుగా డ్రోన్ పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది. ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మొత్తం తొలుగా కూడా డ్రోన్ సహాయంతో కూడా అయితే మొత్తం తొలుగా కూడా అధికారులు డ్రోన్ సహాయంతో పర్యవేక్షణ కూడా ఈసారి నూతనంగా ప్రవేశపెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కాసేపటి క్రితమే ఆ యొక్క మాక్ పోల్ కూడా ప్రారంభమైంది. మరి కాసేపట్లో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా జనాలు వస్తున్నటువంటిగా తెలుస్తుంది. మరి కాసేపట్లో పోలింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. ప్రవీణ్, అయితే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఈవీఎం కి సంబంధించి అభ్యర్థుల పేర్లు అదే విధంగా వారి గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా పెట్టారు. ఇది ఎంత వరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది? అయితే మొత్తం తొలుగా
కాసేపట్లో మొత్తం మనం చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ మనం చూసుకోవచ్చు. భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాము ఇక్కడ మొత్తం తొలుగా కూడా పోలింగ్ బూత్ దగ్గర మనం ఉన్నాము. అయితే బోరాబందలో 316 పోలింగ్ బూత్ దగ్గర మనం ఉన్నాము. లోపల మొత్తం తొలుగా కూడా అదే పోలీస్ పహారా కాస్తున్నారు. మొత్తం తొలుగా కూడా అదే ఈ యొక్క పోలింగ్ స్టేషన్ లో మొత్తం 226లో ఇది కూడా సమస్యాత్మక కేంద్రం కాబట్టి ఇక్కడ మొత్తం తొలుగా కూడా